పార్లమెంటు దగ్గర హైటెన్షన్ నెలకొంది. ఎన్డీఏ ఇండియా కూటమి ఎంపీలు పోటాపోటీగా నిరసనకు దిగారు. పార్లమెంటు లోపలికి వెళుతున్న ఎంపీలను విపక్ష ఎంపీలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్వల్ప తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఒడిషా ఎంపీకి గాయాలయ్యాయి. రాహుల్ గాంధీ నెట్టడం వల్లే ఎంపీ కింద పడిపోయారని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. పార్లమెంటు దగ్గర హై టెన్షన్ నెలకొంది. ఎన్డీఏ ఇండియా కూటమి ఎంపీలు పోటాపోటీగా నిరసనలకు దిగారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. అటు అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం కూడా నిరసన చేపట్టారు. పార్లమెంటు లోపలికి వస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన ఓ ఎంపీ గాయపడ్డారు. అధికార పక్షం ఎంపీలను ప్రతిపక్షాలు అడ్డుకునే సమయంలో బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి కింద పడ్డారు. దీంతో ఆయన తలకు స్వల్ప గాయమవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తాను మెట్ల వద్ద నిల్చొని ఉండగా రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారని, ఆయన వచ్చి పడడంతో తాను కింద పడ్డానని సారంగి ఆరోపించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను పార్లమెంటు లోపలికి వెళుతుండగా బీజేపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారని, తోసేసి బెదిరించారని చెప్పారు. ఇక మల్లికార్జున ఖర్గేను కూడా నెట్టేశారని తెలిపారు. ఎంపీ గాయపడిన ఘటనపై రాహుల్ గాంధీపై బీజేపీ ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. राहुल गांधी ने धक्का मारा आपको? कौन सी जगह पे सर? और राहुल गांधी ने आकर के एक एमपी को धक्का लगाया, वो मेरे ऊपर गिर पड़ा और मैं। कहाँ चोट लगी सर आपको? कहाँ चोट लगी? एक बार दिखा दीजिए। పార్లమెంటు దగ్గర హైటెన్షన్ నెలకొంది. ఇండియా కూటమి అలాగే ఎన్డీఏ కూటమి ఎంపీలు ఒకరినొకరు నెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ ఒక్కరికి తీవ్ర గాయమైంది. హుటాహుటిన ఆయన ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి. ఇక పార్లమెంటు దగ్గర నెలకొన్న పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, ఈరోజు పార్లమెంట్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన కామెంట్స్ పైన ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో కూడా ఫైర్ అయ్యారు. రాజ్యసభలో నిన్న అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై ప్రతిపక్ష పార్టీలు ఫైర్ అవుతున్నాయి. నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు పంపింది. రాజ్యాంగ నిర్మాత వారసత్వాన్ని, పార్లమెంట్ గౌరవాన్ని దెబ్బతీశారని కూడా పేర్కొంది. రాజ్యసభలో టీఎంసీ నేత ప్రస్తావిస్తూ కూడా డైరెక్ట్ ఓబరైల్ రూల్ 187 కింద నోటీసులు అందించారు. ప్రతిపక్షాలను ఉద్దేశించి అమిత్ షా చేసిన ప్రసంగం నుంచి ఈ వివాదం మొదలైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిన్న జరిగిన చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ పేరుని ప్రతిపక్షాలు పేరుని చెప్పడం ప్రతిపక్షాలకు ఫ్యాషన్ అయింది. అంబేద్కర్ 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 అని చెప్పుకోవడం ఫ్యాషన్ గా మారిపోయిందని, ఇన్నిసార్లు దేవుడి పేరు తప్పుకుంటే స్వర్గంలో చోటు దక్కేదని కూడా ఆయన అన్నారు. నెహ్రూ ప్రభుత్వంతో విభేదించి అంబేద్కర్ రాజీనామా చేసిన విషయాన్ని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారాన్ని కూడా రేపాయి. అమిత్ షా దళితులను అవమానించారని కాంగ్రెస్ ఇతర మిత్రపక్షాలు ఆరోపించాయి. అంబేద్కర్ కి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు.
అయితే కాంగ్రెస్ ఎట్ ది సేమ్ టైం కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగంలోని చిన్న క్లిప్ ని మాత్రమే కాంగ్రెస్ వైరల్ చేసిందని కూడా బీజేపీ ఆరోపించింది. అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నిన్నటి నుంచి కూడా ఆందోళన చేస్తోంది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ముసుగు తొలగిపోయిందంటూ కూడా ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించాలని అనుకున్నారు. ఇది బీజేపీ కులతత్వ దళిత వ్యతిరేకత్వ మనస్తత్వానికి నిదర్శనం అంటూ కూడా ఆమె ఎక్స్ వేదికగా కూడా ఆమె ట్వీట్ చేశారు. 240 సీట్లు గెలిచిన తర్వాత ఇలా వివరిస్తే ఒకవేళ 400 సీట్లు గెలిస్తే ఎలా ఉండేదో ఆలోచించుకోండి. వారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా కూడా తొలగించేవారంటూ కూడా ఆమె ఎక్స్ వేదికగా కూడా కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ని, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, అలాగే ఎట్ ది సేమ్ టైం బీజేపీ పార్టీని కూడా ఉద్దేశిస్తూ ఆమె ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుండే కూడా పార్లమెంట్ దగ్గర హై టెన్షన్ నెలకొని ఉంది. ఇండియా కూటమి ఎంపీలు పోటాపోటీగా నిరసనలకు దిగారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. అటు అంబేద్కర్ లో కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షం కూడా ఈ రోజు నిరసన చేపట్టింది. పార్లమెంట్ లోపలికి వస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు కూడా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఒడిశాకు చెందిన ఒక ఎంపీ గాయపడ్డాడు. ఆయనని పార్లమెంట్ లో మన విజువల్ లో కూడా చూసాము. ఆయన పైన తలపైన గుడ్డ కూడా కట్టి ఆయనని వీల్ చైర్ లో తీసుకుపోతున్నారు. అక్కడ పార్లమెంట్ లో విజువల్ లో కూడా చూసాము మనము. అధికార పక్ష ఎంపీలను ప్రతిపక్షాలు అడ్డుకునే సమయంలో బీజేపీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి ఆయన కింద పడ్డారు. దీంతో ఆయన తలకు స్వల్ప గాయం అవడంతో హుటాహుటిన కూడా ఆయన ఆసుపత్రికి తరలించారు. తాను మెట్ల వద్ద నిల్చొని ఉండగా రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారని, ఆయన వచ్చిపడడంతో తాను కింద పడ్డానని సారంగి ఆరోపించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. తాను పార్లమెంట్ లోపలికి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారని, తోసేసి బెదిరించారని కూడా చెప్పారు. మల్లికార్జున్ ఖర్గే కూడా నెట్టేశారని కూడా తెలిపారు. ఎంపీ గాయపడిన ఘటనపై రాహుల్ గాంధీపై బీజేపీ ఫిర్యాదు కూడా చేయనుందనేది కూడా ప్రస్తుతం తెలుస్తోంది. మొత్తానికి పార్లమెంట్ సెషన్ అయితే చాలా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. రగడ కూడా ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలు పదే కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఆరోపిస్తూ వస్తున్నాయి. అయితే శ్రీచరణ్, బీజేపీ ఎంపీ, ఒడిశా ఎంపీ గాయపడినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ మీద ఫిర్యాదు చేయాలని బీజేపీ నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది కదా. ఏంటి ఫిర్యాదు చేసే అవకాశం ఎంతవరకు ఉంది? దీని మీద రాహుల్ ఏమంటున్నారు? డెఫినెట్లీ ఖచ్చితంగా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కూడా నోటీసులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకే కూడా ఇచ్చారు. డైరెక్ట్ ఆపరల్ రూల్ 187 కింద కూడా నిన్న నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక ఎంపీ సీనియర్ మోస్ట్ రాహుల్ గాంధీతో కంపారిటివ్లీ ఒడిశాకు చెందిన ఎంపీ సీనియర్ మోస్ట్ కాబట్టి డెఫినెట్ గా నిజంగానే రాహుల్ గాంధీ ఆయన తోసేశారా, లేకపోతే రాహుల్ గాంధీ వేరెవరిని తోసేస్తుంటే ఆయనే ఈయన మీద పడ్డారా అనేది కూడా దీనిపైన ఒక విచారణ కూడా జరుగుతుంది. అనంతరం కూడా ఒకవేళ నిజంగానే కూడా ఇది యాక్సిడెంటల్ గా జరిగి ఉంటే ఓకే, కానీ ఉద్దేశపూర్వకంగా జరుగుతుంటే ఖచ్చితంగా కూడా రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. శివ, పార్లమెంటుని స్తంభించడం, ఈ ఒక్క అంశాన్ని పట్టుకొని ఇతర అంశాలన్నింటినీ కూడా పక్కదో పట్టించడం, అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, ఇటు విపక్షంలో ఉన్నటువంటి అన్ని పార్టీల ఎంపీలు కావచ్చు, ఈ రకమైనటువంటి రచ్చ చేస్తూ ఉండడం, దీని పట్ల ఏ రకమైనటువంటి చర్చ బయట జరుగుతుంది? ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిపక్షాలు పదే కూడా అదాని ఇష్యూ పై కూడా పదే కూడా ఒక అమెరికన్ ఏజెన్సీ విడుదల చేసిన ప్రకటనల ప్రకారము లంచం ఇవ్వజూపారని అదాని ప్రముఖ వ్యాపారవేత్త అదాని పైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అదాని వ్యాపారాలన్నీ బీజేపీతో ముడిపడి ఉన్నాయి. అదాని, అంబానీ, అమిత్ షా అంటూ కూడా ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి గడిచిన సంవత్సర కాలంగా. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సెషన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇటు ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అదానితోని బీజేపీకి ఉన్న సంబంధాలు, ముఖ్యంగా ప్రధానమంత్రికి అలాగే కేంద్ర హోంమంత్రికి వీళ్ళిద్దరికి ఉన్న సంబంధాలు బయట పెట్టాలనే దీని మీద కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ అసలు పార్లమెంట్ లో దీని మీద ఎక్కడ మాట్లాడటం లేదంటూ కూడా ఇటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఆరోపిస్తున్నారు. అట్ సేమ్ టైం
రెండు రోజుల కిందట కూడా ప్రియాంక గాంధీ కూడా పార్లమెంట్ నుంచి బయట వచ్చి మీడియాతో కూడా అన్నారు, ప్రధానమంత్రి ప్రసంగం అనేది బోరింగ్ అంటే నాకు చాలా బోర్ కొట్టేది. నేను చిన్నతనంలో మ్యాథ్స్ క్లాస్ లో కూర్చున్నప్పుడు చాలా గంట సేపు మ్యాథ్స్ టీచర్ చెప్పేవాడు, ఆ మ్యాథ్స్ నాకు అర్థం కాకపోయేది. సిమిలర్ గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం కూడా నాకు బోర్ కొట్టించిందంటూ కూడా ఇలా పదే పదో అంశాలపైన కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ కూడా పార్లమెంట్ లో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. మరి ఈ రోజు ఉదయం జరిగిన సంఘటన పైన ఇటు సీసీ ఫుటేజ్ కానీ ఇంకా మిగతా ఇతరత్ర విచారణ జరిపి కూడా ఖచ్చితంగా ఒకవేళ తప్పు రాహుల్ గాంధీ వైపు ఉంటే ఖచ్చితంగా కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. శివ ఓకే శ్రీచర్, థ్యాంక్ యూ. नहीं देखिए, मैं पता नहीं आपके शांत हो जाए, आपके कैमरा में होगा, ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है बस। नहीं देखिए हाँ किया है मगर ठीक है कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे। सेंट्रल इशू है जो आप लोग मांग कर रहे हैं अमित शाह के रेजिग्नेशन को लेकर। नहीं, सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं।